అల్లనేరేడుకు కొత్తగా ఇగుర్లు వచ్చేసారి పూత రాలేదని చాలామంది నాకు రైతులు అయితే ఫోన్ చేస్తున్నారు. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. అల్లనేరేడుకు మనకు ఇక్కడ చూడండి, ఇవి కొత్త చిగురు కదా. కొత్త చిగురు అనేది మోటు చివర వస్తుంది, కానీ ఫ్లవరింగ్ ఎక్కడ వస్తుందంటే ఇక్కడ చూడండి. మనకు ఫ్లవరింగ్ అనేది ఏదైతే ప్రధాన కొమ్మకి, ఏదైతే ముదిరిన కొమ్మకి గుత్తులు గుత్తులు వస్తుంది. ఇక్కడ చూడండి, ఇది కొత్త ఇగురు, ఇది ఫ్లవరింగ్. సో పూతకు సంబంధించిన పుష్పగుచ్చం ఇది. కాబట్టి ఇక్కడ మీరంతా గమనించవచ్చు. మనం గమనిస్తే ఇక్కడంతా ఇక్కడ గమనించవచ్చు. సో ఇక్కడ మనకు కొత్త ఇగురు వచ్చింది, ఇక్కడ మనకు ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. కాబట్టి కొత్త ఇగురు వచ్చిన టెన్షన్ పడద్దండి, పూత అయితే ఖచ్చితంగా వస్తుంది. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. దీనికి మొత్తం కొత్త ఇగురులు వచ్చింది, కానీ మొత్తం మనకు ఫ్లవరింగ్ అయితే వచ్చింది. ఇక్కడ చూడండి, ఇదంతా ఫ్లవరింగే. ఇప్పటి నుంచి ఈ పచ్చపూత దశ నుంచి మనకు ఈ పుష్పగుచ్చం అనేది పెరుగుతూ పోతుంది. దాదాపు మనకు ఒక 3 అడుగు వరకు పెరుగుతుంది. ఇది అంత పెద్దగా పెరుగుతుంది. ఓకే, ద్రాక్ష గుత్తులాగా మనకైతే అల్లనేరేడు అయితే రావడం జరుగుతుంది.